ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూటమి నుంచి పోటీ చేసినటువంటి తారాబత్తుల రాజశేఖర్ గారు, ఆలపాటి రాజా గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచిన సందర్భంలో వారిరువురికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వారిద్దరి గెలుపు కూడా కూటమి ప్రభుత్వం పరిపాలనకి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు సమపాలనలో అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి సహకారంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు తెలియజేసినటువంటి మద్దతుగా దీన్ని భావించవచ్చు. ఈరోజు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారనడానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి రాజశేఖర్ గారి గెలుపులో తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఓటింగ్లో పాల్గొని వారు అందించినటువంటి గెలుపుకి ఈరోజు తణుకు నియోజకవర్గ పట్టభద్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసంతో పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేసి వీరి గెలుపుకి ఈరోజు నాంది పలకడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో మెగా డిఎస్సిని అమలు చేస్తామని అది మొదటి సంతకంగా చేశారు. ఈరోజు మార్చిలో దానికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చి రాబోయే రోజుల్లో 16,000 మంది టీచర్ ఉద్యోగాల నియమానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, యువత పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గెలుపులో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.